హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఈజీ మెథడ్లో. ఇది వచ్చేసి మా షాప్ అండి. నాకు అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయని చెప్పాను కదండి. ఒకటి మ్యారేజ్ బట్టలు వచ్చాయి, ఒకటి శారీ ఫంక్షన్ బట్టలు వచ్చాయి. అందుకోసమే వీడియోలు చేయట్లేదు. మళ్ళీ జిరాక్స్లకి కూడా చాలామంది ఇప్పుడు క్రాప్ లోన్ రెన్యువల్స్ అని చెప్పేసి బ్యాంక్ దగ్గరికి చాలామంది వస్తున్నారు. అట్లా అని చెప్పేసి నాకు బ్లౌజులు కూడా అవ్వట్లేదండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను. ఇది శారీ ఫంక్షన్, చిన్న పాపనేనండి, బాగా పెద్ద అమ్మాయి ఏం కాదు, 12 years 13 years ఉంటుంది. ఆమె సైజు సన్నగానే ఉంది అమ్మాయి. 6.5 నడుము లూజ్ ఉంది. అయితే ఇప్పుడు మన దానికోసం అయితే వాళ్ళు అమ్మాయికి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసి లేదంట. అయితే వాళ్ళ మమ్మీ కొలతనే ఇచ్చారు. మనం నార్మల్ బ్లౌజ్ ఆధారంగా ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఎలా కుట్టుకుంటున్నామో చూడండి. కట్టింగ్ వీడియో, నేను స్టిచ్చింగ్ వీడియో కూడా ఫుల్గా పెట్టలేదండి. నేను సగం కుట్టగానే కస్టమర్స్ వస్తే లేసి వెళ్ళిపోయాను. హ్యాండ్స్ వరకు కుట్టలేదు. ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వరకే స్టిచ్చింగ్ చేసి మీకు మాత్రం పోస్ట్ చేశాను. అయితే ఇప్పుడు వచ్చేసి పాప చిన్న అమ్మాయి కాబట్టి నెక్కు పెద్దవాళ్ళకి మనలాంటి వాళ్ళకైతే 4 పెట్టుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి ఇప్పుడు ఈ అమ్మాయికి నేను 3 inchesకే నెక్ విడ్త్ అనేది పెట్టేశాను. నెక్ డౌన్ వచ్చేసి 3.5 పెట్టాను. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 6 పెట్టాను. నడుములు వచ్చేసి 6.5 వచ్చింది కదా. చెస్ట్ లూజ్ వచ్చి 7.5 అనేది పెట్టుకున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 1.5కి ఇచ్చేసాను. ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ కోసం ఎలా మార్కింగ్ చేస్తున్నాను చూస్తున్నారా. ఇటు చివరి నుంచి మన ముందు నుంచి 3 inches 4 inchesకి ఒక మార్కింగ్ చేయాలి. లేదంటే పైనుంచి అయినా 10 inchesకి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా షేప్ అనేది ఇచ్చుకోవాలి. మధ్యలో ఒక 1 inch వదిలేసి చంక రౌండ్ దగ్గరికి అలా కలుపుకోవాలి. అయిపోయినట్టే, అంతేనండి. ఇప్పుడు మన 30 నుంచి పై సైజ్ బ్లౌజులకు అయితే వేరేలా ఉంటుంది. ఈ 6.5 అంటే 26 అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదండి, అందుకోసమే అలా మార్కింగ్ చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. నేను బాహుబలి హ్యాండ్స్ అనేది పెడదాం అనుకుంటున్నాను. ఇది హాఫ్ సారీ మీది బ్లౌజ్ అండి, అందుకోసమే ప్రిన్స్ కట్ మోడల్లో కుట్టాను. ఇప్పుడు బాహుబలి హ్యాండ్స్ కోసం నేను 9 inches అయితే తీసుకున్నాను. సేమ్ మళ్ళీ హ్యాండ్ రౌండ్ దగ్గర కూడా నడుము లూజ్ ఎంత వస్తుందో మనకు హ్యాండ్ రౌండ్ కూడా అంతే వస్తుంది. చాలామంది వరకు అలానే ఉంటుందండి. ఎవరికో ఒకరికి చెస్ట్ బాగున్న వాళ్ళకి అయితే ఇక్కడ హ్యాండ్ దగ్గర, చెస్ట్ పాయింట్ దగ్గర కొంచెం మార్పులు అనేవి పెట్టుకోవాలి. లేదంటే మనం నడుము లూజ్ ఆధారంగా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. మనం ఫస్టే ఫ్రంట్ తీసుకున్నాం కదా, బ్యాక్కి వచ్చేసి ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం ఉక్సులు అనేవి బ్యాక్ సైడ్ పెడుతున్నాం కాబట్టి ఓపెన్స్ మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. సేమ్ అది ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి 3 inchesకి, నెక్ డౌన్ వచ్చేసి 3 inchesకి ఒక మార్కింగ్ చేసుకొని ఫుల్ నెక్ డౌన్ వచ్చేసి 9 inchesకి పెట్టుకున్నాను. అందులో రౌండ్ షేప్ అయితే ఇచ్చాను. 1.5కి మార్కింగ్ పెట్టానండి. మనకి చాలా వరకు వీడియోస్లో 2 inches 2.5 అని చూపిస్తారు కదా, అలా పెడితే నెక్కులు బ్రాడ్ అయిపోతాయండి. ఎవరికో ఒకరికి స్టైల్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే అది మాత్రం యూజ్ చేస్తారు. నేను చాలా వరకు కుట్టే బ్లౌజులు అన్నీ కూడా చాలా చిన్న సైజ్ బ్లౌజులే ఉంటాయి. నేను ఎక్కువ 1.5 పెడతాను, 2 inchesకి అలా వస్తుంది స్టిచ్ చేశాక. పెద్ద సైజ్ బ్లౌజులు అయితేనే మనం 2 inches 2.5 అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ పీస్ అన్నట్టు. ఈ బ్లౌజ్ పీస్ మీద మనం ఈ లైనింగ్ పీస్ వేసి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి
ఇవన్నీ స్టిచ్ చేసి పడుకునే వరకు 11 అయిపోయిందండి. 4-5 బ్లౌజులు ఇచ్చారు వాళ్ళు మనకి. నేను ఇంకొకటి వర్క్ బ్లౌజ్ కట్టింగ్ కూడా పెట్టాను. మనకు నెక్స్ బ్రాడ్ అయితే ఎలా కుట్టుకోవాలా అనేసి నేను ఫస్ట్లో ఒకటి పెట్టాను, కానీ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. అయితే ఈ అమ్మాయి సన్నగా ఉందని చెప్పాను కదా, నెక్ మన వర్క్ బ్లౌజులకు నెక్ విడత అనేది బాగా వెడల్పుగా వస్తుంది కదా, అయితే అప్పుడు మనం ఎలా కుట్టుకోవాలనేది నేనైతే ఒక వీడియోలో చూపించాను. నెక్స్ట్ ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకెన్నో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. క్లియర్గా నీట్గా నెమ్మదిగా ఉన్నప్పుడు తీసి పెడదామని అనుకుంటే అసలే వీలవ్వట్లేదండి. మళ్ళీ ఇంకా శ్రావణం వచ్చేసింది కదా, ఇక స్టార్ట్ అవుతాయి, ఇంకా ఎక్కువ బ్లౌజులు వస్తాయి. ఇప్పటికే అసలు వీలవ్వట్లేదు, అందుకోసమే ఇంకా వచ్చేవన్నీ నేను తీసుకోవట్లేదండి. ఇప్పటికే ఉన్నాయి కదా, ఇవన్నీ కంప్లీట్ అయ్యాక తీసుకుందామని తీసుకోవట్లేదు. ఇంకా పెళ్లి బట్టలు అనేవి ఉన్నాయండి, ఈ ఫంక్షన్ అయిపోయినాయి. ఇంకా పెళ్లి బట్టలు ఉన్నాయి, అవి కూడా నేను మగ్గం వర్క్ బ్లౌజులను స్టిచ్చింగ్ చేస్తూ నేను వీడియోలో మాత్రం అప్లోడ్ చేస్తాను. అవి కూడా నెక్కులు అనేవి బాగా వెడల్పోవచ్చాయి. అమ్మాయి ఏమో సన్నగా చిన్నగా ఉంది, ఏజ్ చిన్నదే అమ్మాయిది. అప్పుడు మనం అలా నెక్ బ్రాడ్గా ఉన్నప్పుడు మనం ఎలా సెట్ చేసుకొని కుట్టుకోవాలని మగ్గం వర్క్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రిన్స్ కట్ బ్లౌజ్ని అయితే మనం డైరెక్ట్గా ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టకుండా ఫస్ట్ మనం దానిపై నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకొని అలా వేసామనుకోండి, మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది, ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. చూస్తున్నారుగా, ఇలా ఈ టిప్ని పాటించండి. చాలా ఈజీగా ఎన్నో బ్లౌజులు స్టిచ్చింగ్ అనేది మనం చేసుకోవచ్చు. నా ఎంబ్రాయిడింగ్ వర్క్ మిషన్ కొంచెం రిపేర్ వచ్చిందండి. అయితే నేను ఓన్లీ ఒక హెడ్తోనే వర్క్స్ అనేవి వేస్తున్నాను. అలా కూడా నాకు వర్క్ వేయడం చాలా లేట్ అవుతుంది. చాలా వరకు వర్క్ బ్లౌజులు స్టిచ్చింగ్ వేయాలి, స్టిచ్ చేయాలి కొన్ని. అలా మస్తు లేట్ అవుతుందండి. అందుకోసమే నేను వీడియోస్ అనేవి పోస్ట్ అనేది చేయట్లేదు. నాకు వ్యూవర్స్ అనేవి తగ్గిపోతున్నాయి. కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు వీలున్న ప్రతిసారి నేను మోడల్కి ఒకటి అనేది నేను వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. చూస్తున్నారా, ఫ్రంట్ పార్ట్ ఈజీగా అయిపోయింది. ప్రిన్స్ కట్ అని చాలామంది అమ్మో ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటారు. ఫస్ట్లో నేను కూడా అలానే భయపడ్డాను. నార్మల్ బ్లౌజ్ వస్తుంది కానీ నాకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ రావట్లేదు కదా అని టెన్షన్ పడ్డాను. ఒకసారి అయితే కొలతలు చూస్తే ఫస్ట్లో నాకు అస్సలే అర్థం కాలేదు. మనం ఒకసారి కుడితే అది మనకి సెట్ కాకుండా పోయింది అనుకోండి, అప్పుడు మనకు కొంచెం అర్థం అవుతుంది. ఎక్కడైతే సెట్ కాలేదో అక్కడ ఏం చేయాలనేది నేను ఫస్ట్ నుంచి అంతే. నేను యూట్యూబ్లో చూసి బ్లౌజులు నేర్చుకున్నప్పుడు కూడా నేను పర్ఫెక్ట్గా కుట్టలేదండి. ఫస్ట్ ఎవరైనా కుట్టారు కదా, కొంచెం కొలతలు అనేవి అర్థం కాకపోయేది. అప్పుడు నేను కుడుతుంటే ఎక్కడైతే మనకు మిస్టేక్ అవుతుందో వేసి చూస్తాం కదా, మనకి చంక దగ్గర ముడతలు రావడం, నెక్ దగ్గర ముడతలు రావడం, నెక్ సరిపోకపోవడం, కప్పు సరిపోకపోవడం అలాంటివి ఉంటాయి కదండి. అట్లా నేను ఎక్కడైతే నాకు మిస్టేక్ అయితే వచ్చిందో అదే నేను ఓన్లీ అక్కడి వరకు ఆ పార్ట్దే పెట్టి చూసేదాన్ని, అక్కడ సెట్ అనేది చేసుకునేదాన్ని. అలా ఇప్పుడు నాకు నార్మల్గా కొలత బ్లౌజ్ లేకున్నా కూడా నేను నడుము లూజ్తోనే బ్లౌజులు అనేవి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. నేను ఇప్పుడు షాప్ పెట్టి 2 years అవుతుందండి. అంతకుముందు 1 year ఇంట్లోనే కూర్చొని కుట్టాను. అప్పుడు నాకు ఎక్కువ బట్టలు అనేవి రాలేదండి. ఈ షాప్ అయితే ఎప్పుడు పెట్టానో వర్క్ షాపు అప్పటి నుంచి నాకు ఫుల్ బ్లౌజులు వస్తున్నాయి. అసలు కుట్టడానికి కూడా టైం ఉండట్లేదు, చిన్నపిల్లలు కదండి. నాకు ఇంట్లో పని చేసుకొని ఈ పని ఆ పని మస్తు కష్టమైపోతుంది. ఎంతో కష్టపడి మీకోసం నేను వీడియోలు అయితే చేస్తున్నాను. ప్లీజ్ నా కష్టానికి ప్రతిఫలంగా ఒక లైక్, షేర్ అనేది చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకుంటున్నాను.
అంతే. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసుకుంటాను. కింద నడుం పట్టీలు అనేవి పంపకాని కోసం వేసుకుంటాను తర్వాత మనం, ఎందుకంటే హైట్ అనేది ఎక్స్ట్రా ఎగుడు దిగుడుగా ఫ్రంట్ ఎక్కువ బ్యాక్ ఎక్కువ వస్తుంది కదా, అలా కుట్టి చూసి సెట్ చేసుకుంటాను. ఏముంది ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోయింది కదా. ప్రిన్స్ కట్ బ్లౌజులు తొందరగా అయిపోతాయి. ఎందుకంటే మన నార్మల్ బ్లౌజ్ కంటే డాట్స్ వేయడం, పట్టీలు జాయిన్ చేయడం అది చాలా లేట్ అయిపోతుంది. ఇదైతే ఒకేసారి 2 పార్ట్స్ కట్ చేస్తాము, స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నేను కింద పట్టీ అనేది వేసుకుంటున్నాను లైనింగ్ పీస్తోని. హెమ్మింగ్ చేసుకుంటాను దాన్ని. ఇంకా మీకు ఇలాంటి బ్లౌజులు ఎన్నో కావాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా చూడండి ఫ్రెండ్స్.